ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమంగా మనసు నిలిపి ఎవడు చేస్తున్నాడో అంటే తపస్సుగా వాడికి ఏమొస్తుంది అంటే సర్వాత్మత్వమితి, అంతటా ఈశ్వరుణ్ణి చూసి ఉన్నది ఒక్కటే పరబ్రహ్మమని తెలుసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగిన లక్షణం వస్తుంది. అది అనుభూతి, అది అద్వైతం. అద్వైతం అంటే సిద్ధాంతం కాదు, అనుభవంలోకి వస్తే అద్వైతం. అద్వైతానుభూతి మోక్షం, జీవన్ముక్తి అంటారు. అదిగో ఆ జీవన్ముక్తి అద్వైత సిద్ధాంతంలో శరీరం పోయిన తర్వాత, ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం, ఇక్కడ ఉండగానే వస్తుంది. అందుకే రెండుగా చెప్తారు, జీవన్ముక్తి విదేహముక్తి అని. జీవన్ముక్తి అంటే శరీరంతో ఉంటాడు, కానీ ఈ శరీరం నేను కాను, ఆత్మ నేను, అనుభూతితో ఉంటాడు. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే అన్ని ప్రాణుల పట్ల గొప్ప దయ కలిగి ఉంటారు. అది వచ్చేస్తుందంతే. ఒకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఓ పాటలో ఉన్నారు, మట్టి గోడ ఆనుకుని కూర్చున్నారు. తరచుగా సమాధిలోకి వెళ్ళిపోతుండేవారు ఆయన. ఏదో భావం వచ్చింది, సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆ గోడ నిండా చెదపురుగులు ఉన్నాయి. అవన్నీ ఏం చేశాయంటే ఆయన వీపులోకి ఎక్కి కన్నాలు పెట్టి మెల్లిగా దిగి కరుస్తున్నాయి, రక్తం పీలుస్తున్నాయి. కాసేపటికి బహిర్ముఖులయ్యారు. వీపంతా మండిపోతోంది. శిష్యుణ్ణి పిలిచారు, ఏరా ఈ వీపు ఏం కొరుకుతున్నాయని అడిగారు. చెదపురుగులు కొరుకుతున్నాయి స్వామి. కంగారు పడిపోయాడు. ఇలా చూశారు, గోడ నిండా చెదపురుగులు ఉన్నాయి. ఆయన అన్నారు, కంగారు పడకు, వెళ్ళి శ్రావణం పట్టుకురా ఎక్కడైనా, అవి చచ్చిపోకుండా ఒక్కొక్కదాన్ని తీసి ఓ చిన్న కాగితంలో వేసి దూరంగా వదిలి. అంటే అప్పటి వరకు పర్వాలేదు, ఏమవదు, ఈ శరీరం ఆ శరీరం వేరు కాదు, చంపే కుసుమా, శ్రావణంతో నీపాద కమల సేవయు నీపాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూతదయయు తాపసమందార నాకు దయసేయగదే. చిన్న పద్యం అవచ్చు, అనుభవంలోకి రావాలంటే నితాంతాపారభూతదయు శ్రీశైలంలో పొద్దున్న హారతిస్తే చెప్తారు. అది మహాస్వామి అంటే. ఇప్పుడు నాకు చెప్పండి, అది అందుకునే స్థాయి అసలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటే రావు. అలా అలవాటు చేసుకుంటే వస్తే చెదపురుగులు కరిచేటప్పటికీ ఒరే కొట్టేయడానికి ఉత్తరీయంతో ఇలా ఇలా రాసుకుంటాడు. అది ఆ స్థాయిలో ఎప్పుడు నిలబడతారు వారు. శరీరము నేను కాదని నిలబడతారు వారు, జీవన్ముక్తులు. ఒకనాడు రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, బియ్యం బస్తాని కూలికెత్తుకొచ్చిన వాడు ఎప్పుడు దింపేద్దామా అని ఎదురు చూసినట్టుగా ఈ శరీరాన్ని అమ్మయ్యా కాలం వచ్చిందని వదిలేస్తాడు. తనంత తాను చంపకూడదు, అది పడిపోయే సమయం వచ్చిందో వదిలేస్తాడు. అప్పుడు విదేహముక్తి. అంతటా నిండిపోయి ఉంటారు అతను.